హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి రెడ్మీ నుంచి త్వరలో రెడ్మీ నోట్ 14SE ఈ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. ఇది మనకి ఈ మంత్ 28th అయితే లాంచ్ అవుతుంది అనమాట. మెయిన్గా మనకి ఈ మొబైల్ వీళ్ళు హైలైట్ చేసింది ఏమంటే ఇక్కడ కిల్లర్ స్పెక్స్ అని కిల్లర్ ప్రైస్ అని వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తారు. అంటే ఈ మొబైల్ ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ కూడా కిల్లర్గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా కిల్లర్గా ఉంటుంది అని చెప్తున్నారు. ప్రైస్ మీకు లాస్ట్ చెప్తాను. వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఈ మొబైల్ ఉన్న స్పెక్స్కి మ్యాచ్ అయిందని చెప్పచ్చు. చిన్న రిక్వెస్ట్ అంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అండి, వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్, నేనైతే మీకు మంచి జెన్యున్ కంటెంటే షేర్ చేస్తున్నాను, బట్ మీరు కూడా నాకు అంతే సపోర్ట్ చేయాలన్నమాట. అండ్ మర్చిపోకుండా వీడియోకి లైక్ కొట్టేసేయండి. మీరు లైక్ కొట్టడం వల్ల మన వీడియో కొంతమందికి రికమెండ్ అవుతుంది. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అని బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది డ్యూల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి అప్ టు 300% వాల్యూమ్ ఇక్కడ హైలో ఉందని చెప్పొచ్చు. అంటే మనకి యాక్చువల్గా వాల్యూమ్ 100% ఉంటుంది, బట్ మనకి ఇక్కడ ఏకంగా 300% వాల్యూమ్ అవుతుందని చెప్పొచ్చు. మనకి డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. మన డ్యూరబిలిటీ విషయంలో కొన్ని రూమర్స్ ప్రకారము IP54 అంటున్నారు, కొన్ని రూమర్స్ ప్రకారము IP64 అంటున్నారు అనమాట. బట్ చూడాలి, నాకు తెలిసి ఈ రెండు కాకుండా IP68, 69 ఇస్తే చాలా బాగుంటుంది. డిజైన్ అయితే చాలా బాగుంది, ఒక అట్రాక్టివ్ డిజైన్ అని చెప్పొచ్చు ఈసారి రెడ్మీ 14SEలో యూనిట్ అయితే. ఇంకా డిస్ప్లే అనుకుందాం, ఇది మనకి 6.67 inches AMOLED డిస్ప్లేతో రాబోతుందని చెప్పొచ్చు. ఆర్ని Gorilla Glass 5 ప్రొడక్షన్ అయితే ఇచ్చేస్తారని చెప్పొచ్చు. ఇది బెస్ట్ ప్రొడక్షన్ అనమాట. 120 Hz వరకు రిఫ్రెష్ సపోర్ట్ చేస్తూ చెప్తున్నారు. 2100 nits వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. HR10+ కూడా సపోర్ట్ చేస్తూ చెప్తున్నారు. అలాగే వైడ్ బ్యాండ్ అడ్వాన్స్ సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫుల్ హెచ్లో చూడొచ్చు అనమాట. ఈ షామీ డిస్ప్లేలు ఎలా ఉంటాయంటే అవుట్డోర్ వాడేటప్పుడు ఒక ప్రీమియం ఫీల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ మీద రాబోతుంది. మనకి 4 బిల్డప్ ప్రాసెసర్. నార్మల్ యూజ్ బాగుంటుంది, అలాగే జనరల్ యూజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మరి అంత హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోదు. ఈ ప్రాసెసర్ మీద హైపర్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, గేమ్స్ హైయెస్ట్ గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోవద్దు. ప్రాసెసర్ అంటే ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువే ఉంటుందని చెప్పొచ్చు. మరి సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది, అలాగే Xiaomi Hyper OS రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా ఏ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇందులో ఎరేజర్ ఉంది, అలాగే AI ఫోటో ఎన్హాన్స్మెంట్, ఎడిట్, జెమినీ లైవ్, సర్కిల్ సర్చ్, ఈ టైప్ ఏ ఫీచర్స్ ఇందులో ఉంటాయని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. నేను మెయిన్ ఇంప్రెస్ అయింది కెమెరా డిజైన్ అనమాట. కెమెరా డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూడైతే 15 ఇచ్చారు అనమాట. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి మెయిన్ కెమెరాలో సోనీ LVT600 సెన్సర్ అయితే ఇచ్చేస్తారు అనమాట. మనకి ఇది బెటర్ సెన్సర్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఫోటో తీసే విషయంలో కానీ లేకపోతే వీడియో తీసే విషయంలో కానీ మనకి ఈ సోనీ సెన్సర్ అనేది కొంచెం బెటర్గానే వర్క్ అవుతుంది అన్నమాట. చూసుకొని మ్యాక్సిమం 4K 30fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా మనకి ఇక్కడ 8 MP ఇచ్చారన్నమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. ఈ కెమెరా యూజ్ చేసుకొని మనం అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్, గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. క్లాస్ కెమెరా విషయానికి ఉంటే 2 MP ఇచ్చారన్నమాట. ఇది మనకి మ్యాక్రో కెమెరా అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా 20 MP ఇచ్చారన్నమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి 5100 mAh బ్యాటరీ బెటర్ అని చెప్పొచ్చు. ఈజీగా ఈ బ్యాటరీ కూడా మనకి ఎంత లేదన్నా 1 to 2 days వరకు వస్తుంది అని చెప్పొచ్చు. కానీ మనకి బ్యాటరీ టైప్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు, సిలికాన్ బ్యాటరీనా లేకపోతే ఇంకో బ్యాటరీని మెన్షన్ చేయలేదు. రూమర్స్ ప్రకారం 45 watts అంటున్నారు, కొన్ని రూమర్స్ ప్రకారము 68 watts అంటున్నారు. బట్ ఏది సార్ చూడాలన్నమాట. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము 45 watts వస్తుంది అనుకుంటున్నా. ప్రైస్ చెప్తాను. ఇది మనకి అండర్ 20K రాబోతుంది, అంటే 20,000 అని చెప్పవచ్చు. 20,000కే ఎస్టిమేషన్ ఉంటుందని చెప్పలేను, కానీ 20,000 తక్కువ అనవచ్చు. సో నేనైతే మ్యాక్సిమం మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అయితే అనుకున్నాను. ఒకవేళ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటే ఛానల్కి లైక్ కొట్టేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. ఇదే నేను మీ నుంచి కోరుకుంటున్న ఒక పెద్ద సపోర్ట్ అయితే అనుకోవచ్చు అనమాట. అలాగే మన 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నా, మీరు అనుకునే ఫాస్ట్గా అది అయిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.